ఏకసంతాగ్రహి. సుమారు 1200 సంవత్సరాల కిందట మలయాళ దేశంలో రామానుజం అనే తెలుగుల కుర్రవాడొకడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి కుశాగ్ర బుద్ధి అని అనిపించుకున్నాడు. కుశాగ్ర బుద్ధి అంటే దర్భకొసకమల్లే వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పనైనా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతహా వచ్చేసేది. ఒక్కసారి విని గ్రహించగలిగిన వాణ్ణి ఏకసంతాగ్రహి అంటారు. మన రామానుజం ఏకసంతాగ్రహి అనిపించుకున్నాడు. అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాల్లో విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవ్వరూ వేదాలు చెప్పేవారు కాదు. ఆ కాలంలో వేదాలు శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలు ఉండేది కాదు. రామానుజానికి తెలివి ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణుణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతనికి తెలుసు కాబట్టి. వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు. బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకు పాఠాలు చెబుతుంటే వెళ్ళి సమీపంలో ఉండి వినేవాడు. అతడు ఏకసంతాగ్రహి గనుక ఒక్క మాట వింటే వచ్చేసేది. ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యం అవలీలగా సంపాదించాడు. రామానుజం వాళ్ళ గానుగులో నూనె ఆడి విక్రయించేవాడు. ఒకనాటి ఉదయం అతడు నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయటానికని ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలికుడు అరుగుపైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు. ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు దిద్దాడు. ఆ పిల్లవాని తండ్రి విని లోపల నుండి వచ్చి రామానుజాన్ని చూచి ఆశ్చర్యపోయి, అబ్బీ, మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అన్నాడు. రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుగు ఖర్చుకొని, అవును స్వామి అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదు నీకు, ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మణుడు. నాకెవ్వరూ చెప్పలేదండి, విని నేర్చుకున్నాను అన్నాడు వాడు. బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చుకున్నదేదో చదువు అన్నాడు. స్వరం తప్పకుండా, ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు అమూలాగ్రంగా అప్పచెప్పాడు రామానుజం. అమూలాగ్రంగా అంటే అవలీలగాని, ఈజీగా. అగ్రహారంలో నంబుద్రి బ్రాహ్మలందరూ చుట్టూ చేరి విని నిర్గాంతిపోయి శభాష్ అని వాణ్ణి మెచ్చుకున్నారు. కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది. ఆ గ్రామమందలి పండితులంతా చేరి కుర్రవానిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికిచ్చారు. ఇది భగవత్ ప్రసాదం, మామూలు వారికి ఇవ్వరాదు. కాని నువ్వు పండితుడు అన్న అభిమానం కొద్దీ నీకు మాత్రం మేమిస్తున్నాము, ఎవరితోనూ చెప్పకు అన్నారు. రామానుజం తనకు ఆ అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకొని విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రి చూపు చూడటం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుని వెంటబెట్టుకు చక్కా వచ్చాడు. వైద్యుడు ఆ విషానికి విరుగుడైన మందును వెన్నెల్లో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుబడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి. ఇప్పుడు భట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవిని అంటే కవి కూడా. కానీ రామానుజం అంత గొప్ప మేధావంతుడు కాదు. అయితే రామానుజం సహాయం వల్ల అతడు ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకొని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడేవారు. బాగా ఆలోచిస్తే గాని మాట అర్థమేమిటో బోధపడేదే కాదు. ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని, నీ గానుగులో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజం నవ్వుతూ, నా వద్ద గల తైలం 10 పప్పుల సారం, ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు.
నారాయణునికి రామానుజుని భావం ఏమిటో ఎంతో ఆలోచించినా అర్థం కాలేదు. తరువాత అతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు. అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి, రామానుజన్ చెప్పిన ఆ 10 పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణుమూర్తి, రామానుజుని వద్ద 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులును. వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందజేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి. మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కల వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజం పొంగిపోయి నారాయణుని కౌగిలించుకొని, నీ మూలాన్ని నా జన్మ తరించింది. భగవంతుని ఆజ్ఞానుసారం వేద శాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అన్నాడు. వేదశాస్త్ర సారం అంటే పురాణాలన్నమాట. ఆ పురాణాలను వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో వ్రాశాడు. కానీ అవి సంస్కృతం పండితులకే గాని జనసామాన్యానికి తెలియవు, అంటే మామూలు మనుషులకి. అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరకు అర్థమయ్యేటట్టుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు. రామానుజం అతన్ని చూడటానికి వెళ్ళి, ఏమి వైద్యం చేస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దేనివల్ల గుణం కనపడలేదు అన్నాడు నారాయణ. అట్లయితే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కపోయాడు రామానుజం. నారాయణునికి రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి చూడటానికి తరచూ వచ్చి వెడుతూ ఉన్న రామానుజంతో ఇదివరకు మళ్ళే మనసు విప్పి మాట్లాడడం మానివేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచకుండా చెప్పు అని బ్రతిమలాడాడు. నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాట చెప్పాడు. రామానుజం కడుపు చెక్కలేటట్లు నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోపానికి కారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు, మనుష్యులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయినాయని గ్రహించినప్పుడు ఇంక నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించటమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో ప్రారంభించి 10 అవతారాలను స్తోత్రం చేయమని సలహా ఇచ్చాను, అంతే అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించటం ప్రారంభించాడు. అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయ అనే పేరుతో పఠించబడుతోంది. రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలా మంది పిల్లలు అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దాని మీద ఓనమాలు రాయిస్తారట. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.